జై గురుదేవ్. సిక్స్త్ రెసిపీ తెలుసుకుందాం. ఓట్స్ 30 గ్రామ్స్, బాదం పప్పులు 5, కిస్మిస్ 1 గ్రామ్, యాలకుల పొడి 2 చిటికెలు, పాలు 60 ml అన్నీ కలిపి రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే తీసుకోవాలి. లేదు ఉదయం అన్నీ సోక్ చేసి అన్నీ నానబెట్టి సాయంత్రం తీసుకోవచ్చు. 6 hours 6 గంటలు నానిన తర్వాత అది తీసుకుంటే అది చాలా హెల్తీగా ఉంటుంది. ఇందులో 186 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. పిండి పదార్థాలు 24 గ్రాములు ఉన్నాయి. సెవెంత్ వన్ తోటకూర ఆకులు గోరువెచ్చని నీళ్ళల్లో కడిగి ఆరబెట్టి అది తరగాలి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. అందులో 100 గ్రామ్స్ పెరుగు, కొంచెం ఉప్పు, 25 గ్రామ్స్ దానిమ్మ గింజలు వేయాలి. నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక ఎండుమిరపకాయ పోపు వేయాలి. వితౌట్ నూనె వేసుకోకుండా పోపు వేసుకోవాలి. ఇందులో 95 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. పిండి పదార్థాలు 9 గ్రాములు ఉంటాయి. ఇది 7th వన్. ఇప్పుడు నెక్స్ట్ మనం 8th రెసిపీ చూద్దాం. 8th రెసిపీ నువ్వులు 30 గ్రామ్స్, బెల్లం 30 గ్రామ్స్, తేనె 15 గ్రాములు, బాదం పప్పులు పలుకులు 4 గ్రాములు అన్నీ కలిపి దగ్గరగా చేసి ఒక ఉండలాగా, ఒక లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో 253 కిలో క్యాలరీల శక్తి, 60 గ్రాముల క్యాలరీలు ఉంటాయి. పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ 60 గ్రాములు ఉంటాయి. నెక్స్ట్ రెసిపీ 9th వన్. కాకరకాయ 30 గ్రామ్స్ కాకరకాయ తీసుకుని దాన్ని రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, నిమ్మరసం కలిపిన నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత దాన్ని బాగా వాటర్ అంతా డ్రైన్ చేసేసి గట్టిగా పిండేసేయాలి. అప్పుడు ఒక్కొక్క ముక్క విడివిడిగా పెట్టి దాని మీద ఫ్రెష్ క్రీమ్, ఒక 20 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ప్రతి పీస్ మీద కొంచెం కొంచెం అప్లై చేయాలి. ఈ విధంగా తినాలి. ఇందులో 32 క్యాలరీస్ శక్తి ఉంటుంది. 2 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ రెసిపీ చూస్తే దొండకాయతో చేసింది. అది దొండకాయ 100 గ్రామ్స్ దొండకాయ తీసుకొని దాన్ని బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, 10 గ్రాముల దానిమ్మ గింజలు, 1.25 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పాలకూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది 1 స్పూను, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది 1 స్పూను, కొత్తిమీర కొంచెం చిన్నగా కట్ చేసింది ఒక స్పూను, ఆవాల పొడి 1/8 స్పూన్, అంటే ఒక పించ్ ఆవాల పొడి అన్నీ కలిపేయాలి. ఇది ఒక రెసిపీ అవుతుంది. ఇందులో 84 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. 7 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 11th రెసిపీ క్యాప్సికమ్ 30 గ్రామ్స్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్లకాయ 30 గ్రామ్స్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పెసరపప్పు 15 గ్రాములు ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి తురుము 30 గ్రాములు, అల్లం తురుము 1/2 స్పూను, కొత్తిమీర తరుగు 1 స్పూను, నిమ్మరసం 1.25 స్పూను, ఉప్పు 1/4 స్పూను, నూనె లేకుండా వేయించిన తాలింపు గింజలు 3/4 స్పూను. ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 219 క్యాలరీలు శక్తి, 18 గ్రాముల పిండి పదార్థాలు ఉన్నాయి. తర్వాత 12వ రెసిపీ చూద్దాం. పెరుగు 100 గ్రామ్స్, సొరకాయ తురుము 10 గ్రాములు, క్యారెట్ తురుము 10 గ్రాములు, నానబెట్టిన సగ్గుబియ్యం 10 గ్రాములు, కొబ్బరి తురుము 10 గ్రాములు, పాలకూర తరుగు 1 స్పూను, దానిమ్మ గింజలు 10 గ్రాములు, జీలకర్ర పొడి 1/2 స్పూను, కొత్తిమీర తరుగు 1 స్పూను, కరివేపాకు తరుగు 1 స్పూను, ఉప్పు 1/2 స్పూను అన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో 122 కిలో క్యాలరీల శక్తి, 11 గ్రాముల పిండి పదార్థాలు ఉన్నాయి. 13వ రెసిపీ బీరకాయతో చేస్తారు. బీరకాయ 150 గ్రాములు తీసుకొని దాన్ని రౌండ్గా చక్రాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో క్యారెట్ తురుము 10 గ్రాముల క్యారెట్ తురుము, 10 గ్రాముల కొబ్బరి తురుము, 1 స్పూన్ కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు అన్నీ కలిపి ఒక బౌల్లో సర్వ్ చేసి పెట్టుకోవాలి.
ఇందులో 122 క్యాలరీల శక్తి ఉంటుంది. 11 గ్రాముల పిండి పదార్థాలు ఉన్నాయి. తర్వాత 14వ రెసిపీ బెండకాయ సన్నగా చిన్నగా పొడుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా 100 గ్రాములు బెండకాయ, కొబ్బరి తురుము 15 గ్రాములు, వేగించిన నువ్వులు 5 గ్రాములు, దానిమ్మ గింజలు 10 గ్రాములు, క్యారెట్ తురుము 15 గ్రాములు, కొత్తిమీర తురుము, నిమ్మరసం 1 స్పూను, జీలకర్ర పొడి పావు స్పూను, వేయించిన పల్లీలు 10 గ్రాములు, కొంచెం ఉప్పు అన్నీ వేసి ఒక బౌల్లో కలిపి పెట్టుకోవాలి. ఇందులో 160 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. 16 గ్రాముల పిండి పదార్థాలు